చూసుకోండి. మళ్ళీ కాంట్రాక్టర్కు జిఎస్టీ మినహాయింపులు, ఎన్ఈసి మినహాయింపులు, సీనరేజులు, వీటి రూపేణా మళ్ళీ అదనంగా మరో 163 కోట్ల రూపాయల లబ్ధి. ఈ 163 కోట్లు కూడా లెక్కేసుకుంటే మొత్తం 1046 కోట్ల రూపాయలు, అంటే 554 కోట్లు గతంలో 2018లో ఖరారైన కాంట్రాక్ట్ విలువ ఇప్పుడు 1046 కోట్లకు మళ్ళా ఇచ్చింది ఎవరికో తెలుసా? ఎన్సీసీ కట్టబెట్టారు. అప్పుడు ఎన్సీసీఏ కాంట్రాక్టర్, ఇప్పుడు మళ్ళీ ఎన్సీసీఏ కాంట్రాక్టర్. అలా ఇవన్నీ సుమా ఇసుక ఫ్రీ. మొత్తంగా ఈ 5 టవర్లకు రాయితీలతో కలిపి 4354 కోట్లకు కాంట్రాక్టులు ఇస్తే మళ్ళీ దీనికి అదనంగా ఏసీలంట, ప్లంబింగ్ అంట, ఎలక్ట్రికల్ అంట, ఫైర్ ఫైటింగ్ అంట, లిఫ్టులు అంట, ఈ పనుల కోసం మళ్ళీ 2316 కోట్లకు టెండర్లు పిలుస్తున్నారు. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చినారు, పిలుచమని చెప్పినారు, పిలుస్తున్నారు. అంటే అన్నీ కలుపుకుంటే మొత్తంగా 5 టవర్లకు 6671 కోట్ల రూపాయలు. మళ్ళీ దీనికి అదనంగా ఆ కట్టియా గవర్నమెంట్ కాంప్లెక్స్లలో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే అక్కడ డ్రైనేజు, అక్కడ సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంటు. ఏదైనా ఫ్లాట్లలో మీరు ఉన్నారు అని అంటే ఆ ఫ్లాట్లలో ఉంటే అక్కడ డ్రైనేజ్ కనెక్షన్లు, అక్కడ ఆ కాంప్లెక్స్లో కావలసిన డ్రైనేజ్ కనెక్షన్లు, ఆ కాంప్లెక్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఆ కాంప్లెక్స్లో సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంటు, వీటికి మళ్ళీ అదనంగా సపరేట్గా 1053 కోట్లు. ఎక్కడైనా మీరు ఫ్లాట్లు ఏదైనా పోయినా కూడా, లేకపోతే మీరే కట్టాలనుకున్నా, ఫ్లాట్లు కట్టడమే కాకుండా ఆ ఫ్లాట్లకు మీరు ఆ కాంప్లెక్స్లో ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయాలి. అప్పుడే పోయి ఎవరైనా కూడా ఫ్లాట్లలో ఉండగలుగుతారు. ఈ 5 టవర్లకు బిల్టప్ ఏరియా 52,20,496 SFT, అంటే స్క్వేర్ ఫీట్కు 14,795 రూపాయలు పర్ SFT. ఈ అడిషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్